ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 మే 10 ఆదివారం రోజు గోచార రీత్యా కలగబోయే శుభ అశుభ ఫలితాలు మరియు చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ రోజు ఆదివారం కావడంతో సూర్యగ్రహ ప్రభావం కుంభరాశి వారి వ్యక్తిత్వం, గౌరవం మరియు కుటుంబ బాధ్యతలపై ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే శని ప్రభావం మీ రాశిపై కొనసాగుతున్న కారణంగా మీరు ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి ముందుకు సాగాల్సి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనిలో ఒత్తిడి పెరగవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండాలి. మీ కృషి గుర్తింపు పొందడానికి కొంత సమయం పట్టినా చివరికి మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. సహచరులతో అపార్థాలు రాకుండా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడం మంచిది. వ్యాపారస్తులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు కావడం లేదా పాత క్లయింట్ల నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే కొత్త పెట్టుబడులు పెట్టడంలో తొందరపడకండి. డాక్యుమెంట్లు, ఒప్పందాలు పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈ రోజు ఖర్చులు కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు రావచ్చు. కాబట్టి డబ్బును జాగ్రత్తగా వినియోగించడం అవసరం లేని ఖర్చుల్ని తగ్గించడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత అలసట, శరీర నొప్పులు లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగిన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఉదయం కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబ జీవితంలో ఈ రోజు సాధారణంగా శాంతి ఉంటుంది. అయితే చిన్న విషయాల్ని పెద్దగా తీసుకోకుండా ఓపికగా ఉండాలి. పెద్దల సలహాలు మీకు ఉపయోగపడతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడిపితే మానసిక ఆనందం కలుగుతుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈ రోజు మితమైన ఫలితాలు ఉంటాయి. భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపిక అవసరం. చిన్న అపార్థాలని వెంటనే పరిష్కరించుకోవడం మంచిది. ఈ రోజు ముఖ్యంగా మీరు సహనం, క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ముఖ్యమైన పనుల్ని ఉదయం సమయంలో పూర్తి చేయడం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈ రోజు రాశి చక్రం ప్రకారం సూర్య మరియు శని గ్రహ శాంతి కోసం పరిహారాలు చేయడం ఎంతో మంచిది. ఉదయం సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.